రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో మానవత్వాన్ని మరిచిపోయే ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు ఎల్లవ్వ తెలిపిన వివరాల ప్రకారం కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమె కుమారుడు కిషన్ తల్లిదండ్రుల పేరుపై ఉన్న ఇల్లు భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఎల్లవ్వను ఇంటి నుంచి బయటకు పంపించి నిరాశ్రయురాల్ని చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి భూములన్నీ కోల్పోయిన ఎల్లవ్వ ప్రస్తుతం సనుగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఆశ్రయించగా ఇటీవల ఆరోగ్యం దిగజారడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన కూతురు కూడా అనంతరం ఆమెను చూసుకోవడం మానేసిందని తెలుస్తోంది. తనను అనాథల విడిచిపెట్టిన కుమారుడి చర్యలపై కన్నీటి పర్యంతమైన వృద్ధ తల్లి పోలీసుల్ని, సంబంధిత అధికారులని న్యాయం కోసం వేడుకుంటోంది. నా భర్త పెట్టండి అగ్గి నాకు కూడా పెట్టద్దు, అడుగు నా ముఖం చూడద్దు, అడుగు నాకు అగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు కాదు, విన్నడో పోయిండు. న్యాయం చేయండి, నా అత్తి నాకు న్యాయం చేయండి. వాని సొమ్ము నాకద్దు, నా సొమ్ము ఆనికద్దు. న్యాయం చేయండి. అది ఎల్లవరు ఇక వీడికి అక్క రోగం వచ్చింది, పోగకపోయినా ఇక కొడుకు పట్టించుకోగలేడు. సర్కారు దవాఖాన ఖర్చు వీడికి 30-40 ఏళ్ళు కొడుకుడు పెట్టిండు. నా అంతా తింటాడు, ఇక నన్ను ఏడ్పిస్తాడు. అక్కడ 2 బిడ్డలు పట్టుకొని తిరుగుతాడు. అటు దిక్కులేడు, సచ్చిలేడు, గమ్మచ్చిపోయాడు. ఎండకాలం వచ్చారు, ఆడు కొడుకును కొట్టిగా బాగా ఆడు కొట్టిండు, ఆడికొచ్చిపోయిండు. ఇది ఇక్కడనే ఉంటుంది, దీన్ని కొట్టేలా కొట్టాలని కోడలు ముందు పెళ్ళానికి చెప్పిపోయింది. మనవడు దొరకబట్టిండు, కొడుకు కోడలు ముగ్గురు కలిసి కొట్టిండు. టౌన్లో పోతే 2 సార్లు టౌన్ పోయినా. అది మన గుంటకు లేక టైం వరకు నేను వేసుకున్న తాళం కాక వాళ్ళు తాళం వేసింది. అయ్యో ఎక్కడ వాళ్ళు వంటలు అంటే వాళ్ళ కంటే కొత్తగా వండుకున్నాను. కలెక్టర్ ఏం లేదు, మీ దండం పెడతా. పోలీసులు కానీ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయండి. బాధ్యను నేను బుచ్చి అవుతాను అవుతాను.